హాయ్ ఓం ప్రకాష్ గారు, నమస్తే అండి. నమస్తే. సార్, ఈ మధ్య కాలంలో మనం చూస్తే త్వరగా అవుట్ అయిపోతున్నాము. సో దీనివల్ల ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ కూడా ఎక్కువగా వస్తున్నాయి. పార్ట్నర్ అన్సాటిస్ఫై అవుతున్నారు అని చెప్పేసి ఇల్లీగల్ అఫైర్స్కి వెళ్ళిపోతా ఉన్నారు. సో అవును. అక్రమ సంబంధాలు పెరగడానికి ఇది కూడా ఒక రీజన్ అన్నట్లుగా తెలుస్తా ఉంది. అవునండి. సో మీ ప్రోడక్ట్స్ వాడితే టైమింగ్ అనేది పెంచుకోవచ్చు. అంటే మీరన్నట్టుగా ఒక 30-40% మెల్ ఈ సమస్యతో బాధపడుతున్నారు. సో దానికంటే ముందు పర్టిక్యులర్ సిట్యుయేషన్ రావడానికి గల కారణాలేంటి? రూట్ కాజెస్‌ని గనుక మనం అడ్రెస్ చేసినట్టయితే ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్. ప్రీమెచ్యూర్ Okay. ఎజాకులేషన్. ఓకే. ఫస్ట్ వచ్చేసి స్ట్రెస్. ఓకే. దాని సెకండ్ వచ్చేసి యాంగ్జైటీ. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ హార్మోనల్ ఇంబాలెన్స్. ఓకే. ఓకే. సో ఈ స్ట్రెస్ అవ్వచ్చు, యాంగ్జైటీ అవ్వచ్చు, హార్మోనల్ ఇంబాలెన్స్ అవ్వచ్చు. సో రీజన్ ఏదైనా కూడా రైట్ మనకు జీవీఎస్‌కే వారు ఈ పూర్తి కిట్‌ని అయితే అందించడం జరుగుతుంది. సో అంటే రీజన్ ఏదున్నా కూడా 360 డిగ్రీస్ సొల్యూషన్ అనేది ఇందులో మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బేసిక్‌గా మనం చెప్పుకున్న స్ట్రెస్, యాంగ్జైటీ కాకుండా హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది ఒక మేజర్ రోల్ ప్లే చేస్తుందనమాట. సో హార్మోనల్ ఇంబాలెన్స్‌ని సెట్ చేస్తూ మళ్ళీ హార్మోన్‌ని న్యాచురల్గా అవి ఉండాల్సిన స్టేట్‌కి తీసుకురావడానికి ఈ కిట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక 3 to 6 మంత్స్ కనుక రెగ్యులర్‌గా వాడినట్లయితే ఖచ్చితంగా దాని నుంచి ఆ సమస్య నుంచి బయటపడేసి మీరన్నట్టుగా చాలా డైవర్స్‌కి వెళ్ళడము, ఇల్లీగల్ ఎఫర్ట్స్‌కి వెళ్ళడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయన్నమాట. సో దాని నుంచి బయటపడి వాళ్ళు మళ్ళీ న్యాచురల్‌గా వాళ్ళ లైఫ్‌ని హెల్తీగా, హ్యాపీగా లీడ్ చేసుకోవడానికి ఈ కిట్ అయితే పూర్తిగా ఉపయోగపడుతుందని నేను చెప్తున్నాను. సో టైమింగ్ అంటుంటారు కదా. Yeah. ఇప్పుడు పార్ట్నర్ని సాటిస్ఫై చేయాలని అంటే ఆ టైమింగ్ ఎంత టైమింగ్ ఉండాలి? ఇంటర్కోర్స్ టైం అనేది. ఇంటర్కోర్స్ టైం అనేది అంటే ఒక హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్‌గా ఇంత ఉండాలనంటే ఏం లేదు. ఓకే. ఆ పర్టిక్యులర్ ప్రాసెస్‌లో వాళ్ళిద్దరూ సాటిస్ఫై అవ్వాలి. ఆ సాటిస్ఫై అయితే సరిపోతుందనమాట. ఓకే. దానికి ఫస్ట్ వాళ్ళ మధ్యలో మంచి హార్మోనీ ఉండాలి. మంచి రిలేషన్‌షిప్ ఎస్టాబ్లిష్ అవుతూ మంచి హార్మోనీ గనుక ఉన్నట్లయితే, అండర్‌స్టాండింగ్ ఉన్నట్లయితే దాంతో పాటు ఈ హార్మోనల్ బ్యాలెన్స్‌ని గనుక సెట్ చేసుకుంటే వాళ్ళు హ్యాపీగా, హెల్తీగా లైఫ్ లీడ్ చేయొచ్చు. ఓకే. ఎన్ని రోజులు వాడాల్సి ఉంటుందండి ఈ కిట్? వాళ్ళ రిక్వైర్మెంట్‌ని బట్టి ఒక 3 to 6 మంత్స్ అయితే మినిమమ్ 3 మంత్స్ అయితే ఖచ్చితంగా వాడాల్సి ఉంటుంది. ఓకే. ఇప్పుడు మనకిది ఏదో ఒక 50+, 60+లో ఈ ప్రాబ్లమ్ వచ్చింది అని అంటే, అవును ఏజ్ అవుతుంది కదా, టెస్టోస్టెరాన్ తగ్గుతుంది కాబట్టి ఈ ప్రాబ్లం వచ్చింది అని అనుకోవచ్చు. Yes. కానీ చిన్న ఏజ్‌లోనే ఎందుకు చూస్తా ఉన్నాం సార్ ఇది? అదే ఇప్పుడు మన లైఫ్ స్టైల్‌లో స్ట్రెస్, యాంగ్జైటీ అనేది చాలా చాలా ఎక్కువగా నిండిపోయాయన్నమాట. Yes. సో ఈ స్ట్రెస్, యాంగ్జైటీ వల్ల ఆ టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది కావాల్సినంత మోతాదులో ఉత్పత్తి అవ్వకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. దాంతోపాటు రక్త సరఫరా సరిగ్గా లేకపోవడం వల్ల, అంటే కొంతమంది ఇప్పుడు ఒబేసిటీ ఉందనుకోండి రైట్, లేదా డయాబెటీస్ కానీ, బ్లడ్ ప్రెషర్ కానీ ఇలా ఏదైనా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఉన్నట్లయితే కూడా అప్పుడు కూడా డ్యామేజ్ అవుతుందన్నమాట. సో అప్పుడు కూడా ఈ సమస్యలు అనేవి వస్తుంటాయి. ఎస్. ఇది మొత్తానికి టైమింగ్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే జీవీఎస్కే వారి ఈ న్యూట్రాసిటికల్ ప్రోడక్ట్స్ వాడాము అని అంటే మాత్రం ది బెస్ట్గా ఉంటుంది అంటారు. ఎస్. ఎవరైనా సరే ఈ కిట్ మేము కూడా వాడాలి అని అనుకునే వాళ్ళు ఉంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసేసి ఆర్డర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.